ఘటనపై విచారణ చేపట్టిన కలెక్టర్ పాత శిథిలావస్థలో ఉన్న కట్టడాన్ని పొరపాటున కూల్చివేసినట్లు క్లారిటీ ఇస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు అదే ప్రాంతంలో ఆలయాన్ని పునర్నిర్మిస్తామని కూడా హామీ ఇచ్చారు. అయితే ఈ ఆలయం క్రీస్తు శకం 1231లో కాకతీయ రాజు గణపతి దేవుడి కాలంలో నిర్మితమైందని, ఇక్కడ అరుదైన 7 వరుసల తెలుగు శాసనం ఉందని తెలుస్తోంది. 1965లోనే ఆలయ శాసనాలను వారసత్వ శాఖ గుర్తించినట్లు సమాచారం. ఇక ఈ ఘటనపై నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ విచారణకు ఆదేశించింది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఆలయం కూల్చివేతపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పురావస్తు శాఖ రిపోర్టులో ఏముంది? రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నారా? ప్రభుత్వం ఏం చేయబోతోంది? రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ హిమబిందు న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హిమబిందు, మొత్తానికి చూస్తున్నాం మనం వరంగల్లో శివాలయం కూల్చడంపై అయితే వివాదాలు తలెత్తుతున్నాయి. ముందు ఏం జరగబోతుంది, ఏంటి అసలు? రైట్, థ్యాంక్ యూ సోని. వరంగల్లో అశోక్ నగర్ 800 ఏళ్ల పురాతన కాకతీయ శివాలయం కూల్చివేత ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారంగా మారింది. దీనిపై అధికార కాంగ్రెస్ పై అటు టి హరీష్ రావు, అదేవిధంగా బీజేపీ నేతలు, హిందూ సంఘాల అందరూ కూడా తీవ్రంగా కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో ఈ వివాదంలో ముఖ్యంగా ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణలు ఇవి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో ఆలయాన్ని కూల్చేశారని విమర్శ, అర్ధరాత్రి తవ్వకాలు జరపడం అనుమానాలకు చాలా వరకు ఇక్కడ దారితీసింది. ఇంకొకటి, గర్భకోడి కింద 24 అడుగుల లోతు వరకు తవ్వకాలు జరిగాయని పురావస్తు శాఖ గుర్తించిందని హరీష్ రావు కూడా ఇప్పటి వరకు చెప్పుకొచ్చారు. సో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేశారని చాలా వరకు కూడా రాజకీయ ఆరోపణలు వస్తూ ఉన్నాయి. పురావస్తు శాఖ ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటి వరకు కూడా FIR ఎందుకు నమోదు చేయలేదు అంటూ కూడా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కూడా ఇక్కడ హరీష్ రావు ఆరోపణలు చాలా వరకు ఒక ముఖ్యమైనది. ఒకసారి మనం చూసుకుంటే, అంటే స్కూల్ నిర్మాణానికి లక్ష్యం అయితే ఒక అర్ధరాత్రి ఎందుకు తవ్వకాలు జరపాలి, అలాగే గర్భకోడి కింద 24 అడుగుల లోతు వరకు కూడా తవ్వారంటూ కూడా ప్రభుత్వం పైన అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకొకటి, పురావస్తు శాఖ రిపోర్టు విషయానికి వస్తే అసలు బయటకు వచ్చిన సమాచారం ప్రకారం కూడా అంటే ఆలయ చారిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన నిర్మాణం అని గుర్తించినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా గర్భగుడి కింద తవ్వకాలు జరిగినట్టుగా కూడా అధికారులు నమోదు చేసినట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చాయి. సో 100 ఏళ్లకు పైబడిన కట్టడాలు పురావస్తు చట్ట పట్టబెడదలోకి వస్తాయని కూడా ప్రతిపక్షాలు కూడా గుర్తు చేస్తూ ఉన్నాయి. సో ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ గుప్త నిధులకు సంబంధించి కూడా తవ్వకాలు జరిగాయనే ఆరోపణలకు సంబంధించి స్పష్టమైన ఒక అధికారిక ధృవీకరణ అయితే బయటపడలేదు ప్రభుత్వం తరపు నుంచి. ప్రభుత్వ వర్గాలు మాత్రం ఒక స్కూల్ నిర్మాణం కోసం పనులు జరిగాయన్నట్టు కూడా సమాచారం చెప్తున్నారు. సో ఈ వ్యవహారం ఇప్పుడు 3 విషయాలు చాలా వరకు కూడా హీట్ ని పెంచుతోంది. కాకతీయ వారసత్వ సంపద పరిరక్షణ ఒకటైతే, ఇంకొకటి హిందూ సంఘాలకు సంబంధించి భావోద్వేగాలకు సంబంధించిన విషయం, ఇంకొకటి ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య రాజకీయ యుద్ధం. సో ఈ మొత్తంగా కూడా ఈ విషయాలపైన ఇప్పుడు చాలా వరకు కూడా ఇది హాట్ టాపిక్ గా నిలుస్తోంది. సో మాట్లాడదాము. రామూర్తి గారు బీఆర్ఎస్ లీడర్ జాయిన్ అయ్యారు, అలాగే రాణా ప్రతాప్ గారు బీజేపీ లీడర్ ఆయన కూడా జాయిన్ అయ్యారు. సో డిస్కస్ చేద్దాం, చిన్న బ్రేక్ తీసుకుందాం. యుద్ధమే కనిపిస్తోంది. ఎటు చూసినా యుద్ధంలో మేము ముందుంటాము, మేము అటాక్ చేస్తాము, తర్వాత మేము గగనతలాన్ని క్లోజ్ చేస్తాము. ఈ అమెరికా, ఇజ్రాయెల్ వంటి శత్రువుల నుంచి తమ దేశాన్ని రక్షించుకోవడానికి ఈయనే కరెక్ట్ పర్సన్ అంటూ కూడా అటు IRGC కూడా భావించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ భార్య మన్సూరే ఖోజస్తై మృతి చెందారు. 24 గంటల్లో 30 మిసైళ్లు, 1200 బాంబులు. ఇది ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా ఇజ్రాయెల్ చేసిన ఆర్మీ దాడి. భీకరంగా జరుగుతున్న పశ్చిమాసియా యుద్ధంలో భారత్ కు చెందిన ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అసలు ట్రంప్ వ్యూహం ఏంటి? ఇరాన్ వైపు నుంచి వినిపిస్తున్న స్పందన ఏంటి? ఇరాన్ పై ఈ 2 దేశాలు మిసైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇరాన్ లో మళ్లీ పాత రోజులే వస్తాయా? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయా అన్నదే ఇప్పుడు పెద్ద టాక్. ఇరాన్ అగ్రనేత ఖమేనీ అంతం తర్వాత ఇజ్రాయెల్ తన తదుపరి లక్ష్యాన్ని సిద్ధం చేసుకుంటుంది. స్టాక్ మార్కెట్ లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి? మ్యూచువల్ ఫండ్, గోల్డ్లలో దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు?
ఫైనాన్షియల్ గైడెన్స్ కావాలనుకుంటున్నారా? సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 8:30 మీ ఐ న్యూస్ లో చూడండి. మార్కెట్ పర్స్, మీ అన్ని సందేహాలకు సమాధానం దొరుకుతోంది. కాల్ చేయాల్సిన నెంబర్స్ 7288889933, 04048574964. రెడ్డిగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో ఆలయాన్ని కూల్చేస్తున్నారంటూ కూడా అటు విమర్శలు వస్తున్నాయి. అర్ధరాత్రి తవ్వకాలు జరపడం వైపు కూడా చాలా వరకు కూడా ఇక్కడ అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా హరీష్ రావు అలాగే బీజేపీ నాయకులు ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్న పరిస్థితి. ప్రభుత్వం నుంచి కూడా దీనికి సంబంధించి కూడా స్పష్టమైన ఒక నివేదిక అయితే రావడం లేదు. బట్ ఇంత అనుమానాలు ప్రతిపక్షాలను చూస్తున్నప్పుడు ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన నివేదిక అయితే చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. సో మాట్లాడదాము. రాణా ప్రతాప్ గారు బీజేపీ స్పోక్స్ పర్సన్, అలాగే రామ్మూర్తి గారు బీఆర్ఎస్ లీడర్. ముందుగా రాణా ప్రతాప్ గారు, ఒకటి ఆలయం చారిత్రాత్మక ప్రాధాన్యం కలిగి నిర్మాణం గుర్తించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా అర్ధరాత్రి తవ్వకాలు జరపడం వైపు కూడా చాలా వరకు కూడా అనుమానాలు వస్తున్నాయి. ముఖ్యంగా గర్భగుడి కింద 24 అడుగుల లోతు వరకు తవ్వుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అసలు ఏం చెప్తారు? ఇంకొకటి హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం. ఎందుకో ప్రభుత్వం తరపు నుంచి కూడా ఒక స్పష్టమైన అంటే ఇన్ని ఆరోపణలు వచ్చినప్పుడు డెఫినెట్ గా ప్రభుత్వం ముందుకొచ్చి స్పందించాల్సిన విషయం ఉంది. సో ఏం చెప్తారు? ఒకవైపు వాళ్ళేమో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి సంబంధించి కూడా ఈ తవ్వకాలు జరుపుతున్నామంటూ అంటున్నారు. మేడం నమస్కారం. ఏదైతే ఈనాడు నర్సంపేట నియోజకవర్గంలోని అశోక్ నగరం గ్రామంలో జరిగిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరుతో వాయిస్ రావట్లేదు, ఒకసారి చెక్ చేసుకోండి. హలో వస్తోంది. హలో వినిపిస్తోందండి రాణా ప్రతాప్ గారు, వినిపిస్తోంది. మేడం నమస్కారం. ఏదైతే నర్సంపేట నియోజకవర్గంలో అశోక్ నగరం గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరుతోటి అక్కడ సుమారు 700 నుంచి 800 సంవత్సరాల క్రితం కాకతీయ మహారాజు గణపతి దేవుడు నిర్మించిన అతి పురాతనమైన శివాలయాన్ని రాత్రికి రాత్రే కాంట్రాక్టర్ మరియు ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంగల లెక్క కూల్చివేయడం జరిగింది. మరి అక్కడ 14 ఎకరాల భూమి ధరణిలో 2023 వరకు ఇండోమెంట్ భూమిగా దేవాదాయ శాఖకు సంబంధించిన భూమిగా చూపెట్టడం జరిగింది. మరి 2023 నుంచి ఇప్పుడు ప్రభుత్వ భూమి అని చూపెడుతుంది. మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల నుండి తెలంగాణలో 13 గుళ్లను కూల్చివేయడం జరిగింది. మరి ఈనాడు హిందూ సమాజం మీద కానీ ఈనాడు హిందూ దేవుళ్ళ మీద కానీ మాట్లాడడం కానీ ఇట్లాంటి ఆలయాలు కూల్చివేయడం కానీ మొన్నటికి మొన్న గౌరవ మంత్రివర్యులు శ్రీ కొండ సురేఖ గారు రాముని గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఈనాడు నర్సంపేట నియోజకవర్గంలో శాసనసభ్యులు తొంతి మాధవరెడ్డి గారితో వారి ప్రోత్సాహంతో మరి 200 రూపాయల కాంట్రాక్టర్ ఈనాడు రాత్రి శివాలయాన్ని కూలగొట్టడం జరిగింది. ఈ రకంగా వీళ్ళు హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీయడం కాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న మన కాకతీయుల చరిత్ర సుమారు 700 నుంచి 800 సంవత్సరాల క్రితం నిర్మించిన శివాలయాన్ని, అది కూడా కాకతీయులు నిర్మించిన టెక్నిక్ ఏంటంటే మన శాండ్ టెక్నిక్. ఇప్పటి ఇంజనీర్లకు కూడా ఆ టెక్నిక్ రాదు. అట్లాంటి శాండ్ టెక్నిక్ తోటి నిర్మించిన అతి పురాతనమైన శివాలయాన్ని కూల్చడం ఇది దారుణంగా భావిస్తున్నాం. మరి మేము మొన్న నాడు అక్కడికి వెళ్ళి ధర్మాగ్రహ దీక్ష కూడా చేపట్టడం జరిగింది. మరి కలెక్టర్ గారికి శాసనసభ్యులు ఇక్కడ ఉన్న శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు కూడా ఇప్పటి వరకు కాంట్రాక్టర్ మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేసు ఫైల్ చేయలేదు. మరి కలెక్టర్ గారు కానీ ఇక్కడ శాసనసభ్యులు మాధవరెడ్డి గారు కానీ ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఒక సర్క్యులర్ జారీ చేయలేదు. మేము గుడి కట్టిస్తామని మాట్లాడుతున్నారు తప్పితే ఏ ఫండ్ నుంచి కడతారు, గుడి ఎట్లా కడతారు, కూల్చివేసిన వ్యక్తులకు ఏం శిక్ష విధిస్తాను, వాళ్ళ మీద ఏం కేసు పెట్టిండ్రు అని ఎట్లాంటి క్లారిటీ లేదండి ఇప్పటి వరకు అయితే. బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారు, సో పొరపాటున గుడి కూల్చేశామంటూ కూడా అటు చెప్తున్న పరిస్థితి. ఇంకొకటి చారిత్రాత్మక కట్టడాల విషయంలో కూడా అంటే ప్రభుత్వం ఇవన్నీ కూడా రక్షించడానికి విఫలమైంది అనుకోవచ్చా?
100% అండి. ఎందుకంటే లంకెల బిందెల కోసం వచ్చిన ఈ ప్రభుత్వం క్లియర్ గా ఆ రోజు చెప్పడం జరిగింది. అధికారం రాగానే మీ లంకెల బిందెలు ఉన్నాయని వచ్చినా కానీ ఇక్కడ చూస్తే ఏం లేవు అని అన్న తర్వాత ఇక లంకెల బిందెల వేటలో పడ్డ రేవంత్ రెడ్డి ఈ విధంగా, ఎందుకంటే నర్సంపేటలో ఉన్న అశోక్ నగర్ లో నేను నిన్న వెళ్ళానండి హరీష్ రావు గారితో, నేను కూడా ఉండడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళాను. వాస్తవంగా ఆ ఎంట్రన్స్ లోనే నేను షాక్ కావడం జరిగింది. అసలు బాహుబలి కంటే అద్భుతమైన నిర్మాణం అండి. బాహుబలి సెట్టింగ్స్ ఏదైతే ఉన్నాయో దానికంటే అద్భుతమైన 14 ఎకరాలు, ఆ 14 ఎకరాల చుట్టూ మట్టితో నిర్మించిన కోట, ఒక కట్టలాగా నిర్మించి అందులో ముసళ్ళ కొలనండి. ఎందుకంటే ఎవరు వెళ్లకుండా అక్కడ ఒక మధ్యలో శివాలయం తామర పుష్పం లాగా అయితే నీటిపై తేలాడే లాగా ఒక మధ్యలో ఒక శివలింగాన్ని నిర్మించి, శివాలయాన్ని నిర్మించి అందులో నుంచి సొరంగ మార్గం నుంచి అయితే వరంగల్ కోటకు పారిపోయేలాగా, ఎందుకంటే శత్రువుల నుంచి వెళ్ళి తప్పించుకోనికి ఒక అద్భుతమైన నిర్మాణం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా అలాంటి మనం చేయలేమండి. ఇలాంటి అద్భుతమైన ఒక సొరంగంతో పాటు అదే విధంగా ఒక ఆలయం, అదే విధంగా చుట్టూ మట్టి కోటతో నిర్మించిన ఈ కోట, ఆ మట్టి కోటను కూడా తొలగించిందండి. ఆ మట్టి కోటను లోపలికి వెళ్ళడానికి దారి లేదు. ఆ దారి లేకపోతే ఏం చేసిందంటే ఆ మట్టి కోటను దాదాపుగా ఒక 2-3 రోజులు కావచ్చండి. ఆ మట్టి కోటను మొత్తం తొలగించి అందులో లోపలికి వెళ్ళి అర్ధరాత్రి ఇప్పుడు నిధుల వేటలో వాస్తవంగా ఏంటంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ వాస్తవంగా ఈ ఫౌండేషన్ స్టోన్ వేసింది వేరే దగ్గర అండి. అక్కడ సైనిక్ స్కూల్ ఉంటది. సైనిక్ స్కూల్ పక్కన ఏదైతే ప్రభుత్వం సూచించిన దాని కాకుండా ఇక్కడ ఈ ఆలయం మీద, ఈ ఆలయంలో ఉన్న ఏదైతే లంకెల బిందెల మీద కన్నుబడ్డ అక్కడ ఉన్న ఎమ్మెల్యే, అదే విధంగా రేవంత్ రెడ్డి ఇద్దరు కుమ్మక్కై చేసింది. అదే విధంగా పురావస్తు శాఖ అధికారులే క్లియర్ గా ఏంటంటే ఇది కూలగొట్టిన తర్వాత పొరపాటు అంటే రాత్రి 12 గంటలకు జరిగే పొరపాటు అండి. రాత్రి 12 గంటలకు దాదాపు 24 అడుగుల లోతుకు తవ్వి అందులో ఉన్న నిధులు దొంగిలించకపోయిన వాళ్ళు ఫస్ట్ వాళ్ళని దొరకబట్టాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఏమేమి దొరికినాయో ఫస్ట్ అవన్నీ జప్తు చేయాలి. అదే విధంగా రాష్ట్ర ఖజానాకు పంపాలి. అదే విధంగా అక్కడ ఏదైతే కూలగొట్టిన శిథిలాలు ఉన్నాయో ఆ శిథిలాలతోనే నిర్మాణం చేయాలి. అంతే తప్పగానే ఆర్టిఫిషియల్ అవసరం లేదండి. ఏదైతే కాకతీయులకు సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయో చాలా వరకు మనం టీవీలో చూస్తున్నాం, చాలా చిన్న కనబడుతుంది టీవీలో. ముఖ్యంగా ఏంటంటే అది ఓ చిన్న టెంపుల్ కావచ్చు అనుకుంటారు. చిన్న టెంపుల్ కాదు, అది చాలా పెద్ద టెంపుల్. అదే విధంగా చాలా అద్భుతమైన శిలా సంపదతో, అదే విధంగా ఒక మంచి వాస్తవంగా ఏంటంటే ఒక తెలంగాణకు తలమానిక లాగా మిగిలే అవకాశం ఉంటే దాన్ని అభివృద్ధి చేసే పనిలో వాస్తవంగా ఇప్పుడు అయితే ఉమ్మడి పాలనలో కొంచెం నిర్లక్ష్యం చేసిన తర్వాత మా పాలన వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం. అదే విధంగా ధరణిలో దేవాదాయ శాఖ భూమిగా కూడా చూపెట్టాం. దాదాపు 14 ఎకరాల భూమిని ఏదైతే ధరణి ద్వారా మేము దాన్ని రికార్డ్ చేసినాం, ఎవరు కూడా రిజిస్ట్రేషన్ లేకుండా చేసినాం. దాన్ని కుట్రపూరితంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూభారతి పేరుతో మళ్ళీ ప్రభుత్వ భూమిగా వచ్చి దాన్ని లేపుకోవడానికి ప్రయత్నం చేసింది. అదే విధంగా రామూర్తి గారు, కాంగ్రెస్ నాయకులు మార్క్ విజయ్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఒకసారి ఆయన కూడా అడుగుదాం. విజయ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సో ఆలయం చారిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన నిర్మాణం అని అటువంటి పురావస్తు శాఖ చెప్పినట్టుగా తెలుస్తోంది. పురావస్తు శాఖ దీనికి సంబంధించి కూడా కంప్లైంట్ ఇచ్చినా కూడా అటు తీసుకోలేదు. ఇప్పుడు పొరపాటున జరిగిపోయింది అంటున్నారు. ఎందుకు అర్ధరాత్రి పూట తవ్వకాలు జరిపారు? ఇంకొకటి గర్భగుడికి ఉందే 24 అడుగుల వరకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంకా పురావస్తు శాఖ సంబంధించి చెప్పినా కూడా ప్రభుత్వం అక్కడ పట్టించుకోలేదంటూ కూడా అటు బీఆర్ఎస్ తరపు నుంచి కానీ బీజేపీ తరపు నుంచి హిందూ సంఘాల నుంచి కూడా చాలా వరకు విమర్శలు వస్తున్నాయి. మేడం, ఒకటి రాజకీయాల కోసం ప్రతిదాన్ని వాడుకుందాం అనుకుంటే వాడుకోవచ్చు, తప్పులేదు. అయితే ఇప్పుడు మాట్లాడుతుంటే నేను విన్నా, రామ్మూర్తి గారు మాట్లాడుతుంటే అది తలమానికమైనటువంటి గుడి, చాలా విశాలమైన గుడి అంటే వాస్తవానికి వీళ్ళు ఫీల్డ్ లోకి వెళ్ళలేదు అనేది అర్థమైతా ఉన్నది. ఎందుకంటే నేను అక్కడ అశోక్ నగర్ నేను అశోక్ నగర్ రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్ ను. సైనిక్ స్కూల్ కంటే ముందు 1985 లో అక్కడ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ స్థాపించబడ్డది. దాంట్లో ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ నేను. దాంట్లో ఇంచు అను ఆ మట్టి కోట, దాంట్లో ఉన్న గుడి, అప్పుడు ఎంతమంది తవ్విన్లు, ఆ సొరంగం అందులో గబ్బిలాలు ఎట్లున్నాయి, దాన్ని తవ్వడానికి గుప్త నిధుల కోసం ఎంతమంది తవ్విన్లు, పోలీసులు ఎన్నిసార్లు చేసిండ్రు, ఆ గుడి విస్తీర్ణం ఎంత, వైశాల్యం ఎంత, నేను ఇంచు దాని చుట్టూ చింత చెట్లు, వందల కొలది చింత చెట్లు ఉండేది, ఆ మట్టి కోట ఉండేది. ఇవన్నీ కూడా నేను దాంట్లో అనుభవించినండి మేడం. లక్కీగా నాకు మీరు ఫోన్ చేసిండ్రు. అయితే వినండి, దాని క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా అది తలమానికమని, లేకపోతే ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం కాదు, మొదటి నుండి కూడా కాకతీయుల కాలం నాటి గుళ్ళు, వందల వేల కొలది గుళ్ళు, ఓరుగల్లు ఉమ్మడి జిల్లా ప్రాంతంలో మొత్తం నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. దాన్ని గురైనాయి వాస్తవం.
వాటిని పునరుద్ధరించాల్సినటువంటి అట్లా అని బాధ్యత చెప్పి ఇప్పుడు అందరి మీద మీరు ఉంది. ఈ దాన్ని గుడి మేము కూడా ఒప్పుకుంటున్నాం. కానీ వినండి దాన్ని నేను ముఖ్యమంత్రి వినండి పూర్తిగా నేను వినండి ఆ సబ్జెక్ట్ విన్న తర్వాత ఒక్కసారి వన్ బై వన్ అండి. అదే నేను మీరు అవకాశం ఇచ్చిండ్రు, నేను మాట్లాడుతున్నా. దానికి వాళ్ళు నేను ఏమన్నా తప్పు మాట్లాడితే కదా వాళ్ళు మాట్లాడాల్సింది. దాని విస్తీర్ణం గురించి ఒక్కసారి మార్క్ విజయ్ గారు ఒక్కసారి మీరు అలానే లైన్ రామూర్తి గారు ప్రశ్న అడుగుతున్నా. 14 ఎకరాల స్థలం అన్నది వాస్తవం, నువ్వు ఒప్పుకున్నా, నీకు కూడా తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు. అదే విధంగా పురావా శాఖ అధికారులు అక్కడ విజిట్ చేసి 24 అడుగులు లోతు తవ్విళ్ళు, అదే విధంగా గుప్త నిధుల కోసం తవ్విళ్ళని కలెక్టర్ కు రిటర్న్ పిటిషన్ ఇచ్చిళ్ళు. ఇది అబద్ధమా? నేనేమంటున్నా, గుప్త నిధుల కోసం ఇప్పటి నుండి కాదు 40 ఏళ్ల నుంచి తవ్వుతున్నారు. అక్కడ ముఠాలుగా ఏర్పడి తవ్వుతున్నారు. అది నాకు నేను లైవ్ లో చూసిన అక్కడ చదువుకున్నాను కాబట్టి నేను మాకు చెప్తున్న విషయం. నేను తవ్వలేదు అనట్లేదు, కానీ ఎవరు తవ్వుతున్నారు, ఎందుకు తవ్వుతున్నారు, ఎప్పటి నుండి తవ్వుతున్నారు, ఇదే వద్దా అంటున్నా. నేను మాట్లాడుతున్నది అది 40 ఏళ్ల కింద కూడా గుప్త నిధుల కోసం మార్క్ విజయ్ గారు ఒక్కసారి ఇన్ని రోజులుగా తప్పుతున్నా కూడా ప్రభుత్వ దృష్టికి రాలేదా? నేను మాట్లాడుతున్నది అదే. ఎప్పటి నుండో 40 ఏళ్ళ అప్పుడున్నటువంటి మార్క్ విజయ్ గారు ఒక్కసారి ఆగండి, మీరు ఒక్కసారి. మార్క్ విజయ్ గారు జర ఆగండి. నేను ఏమంటున్నా, 40 ఏళ్లతో తవ్వేటోళ్ళు తవ్వుతున్నారు అన్నారు, గుప్త నిధుల కోసం తవ్వుతుంటా అంటున్నారు. 40 ఏళ్ల నుంచి తవ్వే వాళ్ళతో జతగట్టిల్లా. 40 ఏళ్ల కింద తవ్విన వాళ్ళు మీరు ఒకటేనా? ప్రభుత్వం దొంగల ముఠానా? అదే విధంగా రాత్రి 12 గంటలకు ఏంటి ప్రశ్న? వందలని కొడతారు, అక్కడ దయగట్టారు, అక్కడ కూర్చుంటారు, ఆలయ పరిస్థితి తెలుసుకుంటారు. ఏం మాట్లాడతావు? దొంగలను దొంగల ముఠాని అలీబాబా నేను చెప్తున్నా, నాకు తెలుసు. చూడు ఆ స్క్రీన్ మీద ఎవరు అరే గుడ్డోడా, అరే గుడ్డి సార్ పర్సనల్ గా వద్దండి రామూర్తి గారు, పర్సనల్ గా వద్దండి. ఎస్ వన్ బై వన్ అండి, మాటలు ఓవర్లాప్ అవుతున్నాయి. ఇప్పుడు కాదు అది. ఆ గుడి గురించి ఆయనకు తెలియదు, ఆ ఫీల్డే తెలియదు ఆయనకు. గుడి కళ్ళు మూసుకొని ఇప్పుడు ఇద్దరు ఆ గుడి నువ్వన్నా చూపించాలి, నేనన్నా చూపించాలి. విజయ్ గారు ఒకవేళ నిధుల ఆరోపణలకు సంబంధించి కూడా ప్రభుత్వం న్యాయ విచారణకు సిద్ధమా? కలెక్టర్ గారు స్పందించిండు, ఎమ్మెల్యే గారు స్పందించిండు. దీన్ని రాజకీయం చేయాలి. ఇప్పుడు ఓరగాలు ముగిల్చిన ఏకశిలా ఆలయము రుద్రమదేవి సైన్యానికి రాణా ప్రతాప్ గారు ఫైనల్ గా ఒక్కసారి ఏం చెప్తారు? ఏదైతే వీళ్ళు మాట్లాడేది క్లారిటీగా ఉండలేదు. ఏదైతే అక్కడ కాకతీయుల రక్షణ వలయం 3 వలయాల రక్షణ ఈయన కూడా ఉన్నాడు, ఇన్సిడెంట్ ఇంకెళ్తాడా అని ఒప్పుకున్నాడు. మీరు లోకల్ అక్కడ మమ్మల్ని మాట్లాడి మీరు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. అరే లోకల్ ఏం చెప్తారు ఆగండి భయ్, ఆగండి ఒక్క నిమిషం మాట్లాడండి. ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది అవసరమే, మనకు బడి అవసరమే, గుడి అవసరమే. అంతేగాని ఆలయాల జోలికి వచ్చి ఆలయాలను కూలగొట్టి ఈనాడు అభివృద్ధి రాణా ప్రతాప్ గారు, మార్క్ విజయ్ గారు, రామూర్తి గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. అస్సాం సీఎం గా హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం చేస్తారు.